Garuda Express, an international courier service. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఆ సమస్య వర్ణనాతీతం. ఏదో ఒక సందర్భంలో ఛార్జింగ్ అయిపోయి అందరూ ఈ సిచ్యువేషన్ అనుభవించే ఉంటారు. ఈ విధమైన సమస్యలకు పరిష్కారంగా మార్కెట్లోకి పవర్ బ్యాంకులు వచ్చాయి. ఇవి మన జేబులో కానీ మహిళలైతే పర్సు, హ్యాండ్ బ్యాగులలో పెట్టుకోవచ్చు. ఈ పవర్ బ్యాంక్ ద్వారా మన మొబైల్ 2 సార్లు ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. పవర్ బ్యాంకుకు ఛార్జింగ్ కేబుల్ వైర్ను అటాచ్ చేస్తే చాలు ఛార్జింగ్ అవుతుంది. అంటే ముందుగానే మన ఫోన్కు కావాల్సిన ఛార్జింగ్ను పవర్ బ్యాంకులో లోడ్ చేసుకోవాలి. ప్రధానంగా దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. రిలయన్స్ జియో రాకతో వీటి వినియోగం విపరీతంగా పెరిగిందట. యువత సెల్ వినియోగం భారీగా పెరిగింది. టెల్కోల ఆఫర్లతో మరీ పెరిగిందట. మొన్నటి వరకు ఏ చిన్న సమాచారం కావాలన్నా నెట్ సెంటర్లకు పరుగులు తీసేవారు. ప్రస్తుతం వచ్చిన స్మార్ట్ ఫోన్ల ద్వారా నెట్ సౌకర్యాన్ని మరింత వినియోగించుకుంటున్నారు. గతంలో నెట్ సౌకర్యం ఉన్నప్పటికీ రీఛార్జ్ భారంతో డేటా వినియోగం అంతగా ఉండేది కాదు. రిలయన్స్ సంస్థ ప్రవేశపెట్టిన జియోతో ప్రతి ఒక్కరూ నెట్ లో ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. 24 గంటలు యువత నెట్ లోనే గడుపుతోంది. టీవీల ముందు ఉన్న యువత నెట్ వినియోగం పైనే ఆసక్తి చూపుతోంది. ఇలా సెల్ వినియోగం పెరిగిన నేపథ్యంలో ఈ పవర్ బ్యాంకులు వినియోగించక తప్పడం లేదు. ముఖ్యంగా జియో ప్రారంభమైన నాటి నుంచి పవర్ బ్యాంకుల విక్రయం బాగా పెరిగింది. గతంలో పవర్ బ్యాంక్ అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు. కొనుగోలు చేద్దామంటే 2000కు పైగా ఉండేది. జియో రాకతో పవర్ బ్యాంకులకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో 200 నుంచి 2000కు సామర్థ్యాన్ని బట్టి ధరలు ఉన్నాయి. దీన్నే అదునుగా చేసుకుని మార్కెట్ను ముంచేస్తున్న నకిలీలను తీసుకుంటే మోసపోవాల్సి ఉంటుందని పలువురు హెచ్చరిస్తున్నారు. కొన్ని చోట్ల ఫోన్లు పేలిపోయి ఎంతో మందికి గాయాల పాలైన సంఘటనలను మనం చూస్తున్నాం. ప్రయాణ సమయాల్లో బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో 10 నిమిషాలు ఖాళీగా సెల్ ఫోన్లనే పట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. అంతగా ఫోన్లను వినియోగించవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.